హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ సాహితి. ఇవాళ వచ్చేసరికి మనం ఉండవల్లి కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. సో ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి ఎంట్రన్స్కి. ఇండియన్స్కి అయితే 25, ఎన్ఆర్ఐస్ కానీ ఫారినర్స్కి కానీ అయితే 50 రూపీస్ టికెట్ పర్ హెడ్. నెక్స్ట్ మనం ఎంట్రన్స్ దాటేసి వెళ్ళిపోదాం రండి. మొత్తం అంతా చెట్లుతో గ్రీన్గా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ. అక్కడ మనకి ఇండియన్ ఫ్లాగ్ ఉంది. అవే మనకి ఇక్కడ ఏదో రాశారు తెలుగులో కేవ్స్ గురించి. పక్కనే ఇంగ్లీష్లో రాశారు సేమ్. నెక్స్ట్ ఏదో క్యూఆర్ కోడ్ పెట్టారన్నమాట కేవ్స్కి సంబంధించింది. మెట్లు ఎక్కుదాం రండి. ఇది పైన వ్యూ అన్నమాట. మళ్ళీ ఇక్కడ కూడా క్యూఆర్ కోడ్ పెట్టారు కేవ్స్కి సంబంధించింది. చాలామంది వస్తూ ఉంటారు కేవ్స్కి. ఇండియన్స్ కానీ ఫారినర్స్ కానీ చాలామంది వస్తూ ఉంటారు రోజు. చాలా బాగుంటుంది, అందుకే చాలామంది వస్తారు. ఈ కింద వచ్చేసరికి గబ్బిలాలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఊరికే అలా లుక్ వేసి వద్దాం రండి. ఏముండవు ఇక్కడ, జస్ట్ నార్మల్గా స్కల్ప్చర్స్ అంతే. నెక్స్ట్ ఇంకా పైకి వెళ్దాం రండి. ఇక్కడ ఒక బుడ్డ బాబుకి ఫోటోగ్రఫీ చేసుకుంటున్నారన్నమాట వచ్చి. అదిగోండి బుడ్డ బాబు, వాళ్ళందరూ ఫోటోగ్రఫీ చేసుకుంటున్నారు.
నెక్స్ట్ ఇక్కడ చెప్పులు అందరు ఇప్పేస్తారు అన్నమాట, ఎందుకంటే పైన గుడి ఉంది కాబట్టి. ఇవన్నీ ఏన్షియంట్ స్కల్ప్చర్స్ అన్నమాట. ఎంత బాగా చెక్కారో కదా, అప్పుడే ఏం టెక్నాలజీ లేకపోయినా కానీ చాలా వండర్ఫుల్గా చెక్కారు శిల్పాలని మాత్రం. ఇక్కడ మనకి వినాయకుడి శిల్పాన్ని చెక్కారు, ఎంత బాగుందో అసలు. పైకి వెళ్దాం రండి. పైన ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఉంటారు అన్నమాట. చాలా అంటే చాలా అంటే చాలా పెద్దది. ఇది పైన వ్యూ అన్నమాట, బయట. అసలు నిజంగా నమ్మలేకపోతున్నా, టెక్నాలజీ ఏం లేకుండా ఇంత బాగా చేశారంటే వావ్, అసలు మైండ్ బ్లోయింగ్. నువ్వు అడ్డం వస్తే నెక్స్ట్ ఇందులోనే అన్నమాట స్వామివారు ఉండేది, చూద్దామండి. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే కాళ్ళకి పసుపు రాశారు. విష్ణుమూర్తి యొక్క రూపం గల అనంత పద్మనాభ స్వామి వారు అన్నమాట. 25 feet అంట దీని కొలత వచ్చేసరికి, 25 అడుగులు. వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ నిజంగా వచ్చి దర్శనం చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ గోడ మీద ఉన్న అవన్నీ స్కల్ప్చర్స్ ఏంటంటే ధనబిందెలను దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళని ఆయన శిలలుగా మార్చేశారనమాట. ఇటువైపు అయితే మనకి గరుత్మంతుడు ఉన్నాడు, వినతపుత్ర గరుత్మంతుడు, గరుడరాజు. వీళ్ళనే శిలలుగా మార్చేశారు దొంగతనం చేయడానికి వచ్చి. ఇందాక మనం చూసినట్లయితే అలాంటి విగ్రహాలు కేవలం 3 చోట్ల మాత్రమే ఉంటాయంట. అది తెలంగాణలో అనంతగిరిలో, అండ్ కేరళలో తిరువనంతపురంలో, అండ్ ఇక్కడ మన ఉండవల్లిలో మాత్రమే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పైకి వెళ్దామని చూస్తే నో ఎంట్రీ అని బోర్డు పెట్టేశారనమాట. సో ఇది మన టికెట్ కౌంటర్, ఇక్కడ నుండి చూస్తుంటే కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి పైనుండి చూస్తే మనకి గ్రీనరీతో వ్యూ అనేది చాలా అంటే చాలా అంటే చాలా అమేజింగ్గా ఉందన్నమాట. మా మమ్మీ చెప్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు చిన్నప్పుడు ఏమి ఇంత గ్రీనరీగా ఉండేది కాదంటే, ఏవో పిచ్చి పిచ్చి చెట్లన్నీ ఉండేవంట. ఇక్కడ మన గవర్నమెంట్ అప్పటి నుండి ఏ గవర్నమెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ వీటిని మెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చిందంట. కేవ్స్ని చాలా అంటే చాలా అమేజింగ్గా డెవలప్ చేశారు, చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. చూసినట్లయితే అక్కడ ఇందాక మనకి వాష్రూమ్స్ ఏర్పాటు చేశారు, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేశారు. అప్పట్లో మా మమ్మీ వాళ్ళకి ఎంట్రన్స్ టికెట్ అంటూ ఏమి ఉండేది కాదంట, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళే వాళ్ళంట.
కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు అన్నమాట. చూస్తున్నట్లయితే చాలామంది వస్తూ ఉన్నారు జనాలు ఇక్కడికి. సో మొత్తం చెట్లతో చాలా అంటే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ వెళ్తా ఉందాం రండి, ఏముందో చూద్దాం. నేను ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడ అయితే కార్తీక మాసం అప్పుడు వనభోజనాలకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చాలామంది వస్తూ ఉంటారు. అండ్ పిల్లలు అయితే ఫీల్డ్ ట్రిప్స్ కానీ వాటికని వీటికని వస్తూనే ఉంటారనమాట. మేము మా స్కూల్ టైమ్స్లో కూడా వచ్చామన్నమాట ఇక్కడికి కేవ్స్కి, ఫీల్డ్ ట్రిప్స్కి. అలాగా చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పట్లో అయితే మంకీస్ చాలా ఉండేవి ఇక్కడ. ఇప్పుడైతే నాకు ఒక్కటి కూడా కనిపించలేదు, అదేంటో మరి. చాలామంది వస్తారు అసలు కేవ్స్కి, చాలా అంటే చాలామంది వస్తారు. ఫారినర్స్ కూడా వస్తారు, వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని వెళ్తారు. చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట. సో మనమైతే లాస్ట్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉండిద్ది. నెక్స్ట్ అక్కడ మనం చూస్తున్నట్లయితే ఆంజనేయ స్వామి శిల్పాన్ని చెక్కారనమాట కొండ మీద ఇలా. సో ఇదన్నమాట మా ఊరి అనంత పద్మనాభ స్వామి వారి గుహలు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైబ్ విత్ సాహితి. ఐ హోప్ మీ అందరికీ వీడియో చాలా నచ్చినట్టుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.